Welcome to DRTSPR show. In me, Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to D. Koteshwar Rao Garu, Divisional Engineer, Sikindrabad line. Sir, namaskaram. ముందు ఇక వారిని ఇంట్రడ్యూస్ చేయకముందే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. కోటేశ్వరరావు గారు అంటే పవర్, అంటే ముట్టుకుంటే వారు చేసేటువంటి ఒక పోరాటం, ధర్మ పోరాటం. కొందరు దాన్ని వెక్కిరిస్తా ఉన్నారు. వారికి ఒకటే చెప్తా, వారి విషయంలో పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అంటారు. ఎవరైనా కూడా కింద పైసా చూసుకొని ఎవడని రూపాయి వదిలిపెడతారా? ఆ రూపాయలని ఎక్కడికి పోతున్నాయి? కింద పైసల దగ్గర కొందరిని పట్టుకొని వాళ్ళని వేధిస్తుంటే కట్టలు అది మాయం. దాని ద్వారా సామాన్యమైనటువంటి మనము వినియోగదారుల మీద భారం పడతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఖజానాకు చిల్లులు పడుతున్నాయి. సో మనం నష్టపోతున్నాం, మన ఆదాయం, ప్రజాధనం నష్టపోతుంది. అటువంటి అధికారులను కింద వారు ఈ తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేస్తున్నారు, వారు ప్రశ్నిస్తే వేధిస్తూ వారిని ట్రాప్ చేయడానికి కూడా విశ్వ ప్రయత్నాలు జరిగి కుక్కకు బొక్కేసినట్టు వాళ్ళని తప్పనుకోకండి, బెదిరించి వేధించి. ఎందుకంటే ఆయనకు కూడా కుటుంబం ఉంది. కోటేశ్వరరావు గారు ఆయన ఉట్టిగా సాధుజీవి కాదు కదా. మిగతా వాళ్ళ పై వాళ్ళలాగా పరివారం లేకుండా, బంధుమిత్రులు లేకుండా ఒక భరోసా కలిగించాల్సినటువంటి వ్యవస్థలో ఆయన ఉన్నారు అక్కడ కుటుంబ పరంగా. అదేవిధంగా పనిచేసే దగ్గర కూడా అదే నేపథ్యాన్ని కొనసాగిస్తుంటారు. కాబట్టి వారే మనకి ఈరోజు అతిథులు. ఎందుకంటే ఆదానైజేషన్ ఆఫ్ ఇండియా గోవింద, పోర్ట్లు బాయ్ గోవింద, అది కూడా ఎక్కడి నుంచి? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పనంగా అప్పచెప్తున్నారు. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రిఫైనరీసు. ఎవడైనా కూడా అభివృద్ధి అంటే, అందు గురించి అడుగుతున్నా. నిన్న కూడా షోలో క్లియర్గా చెప్పాను. అభివృద్ధి అనే మాట, ఆలోచన ఏదైనా రాజకీయ పార్టీలో ఉందా? ఉంటే వాళ్ళ నిపుణులు రమ్మంటున్నాను నేను, చర్చిద్దామని. ఎందుకంటే దెర్ ఇస్ నో థింక్ ట్యాంక్ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దిస్ పార్టీ. If there is anyone, let us come and discuss what is development. Handing over developed public sector units which has got natural resources and human resources on a platter to these corporates who have no experience there in that field. What is that nonsense going on? ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మానవ వనరులు, తర్వాత సహజ వనరులు వాటికి ఉంటాయి. వాటిని తీసుకుపోయి ఈ ప్రైవేట్ కార్పొరేట్లకు ఎట్లా అప్పనంగా అప్పచెప్తున్నారు. I am challenging PM, Prime Minister Modi and Nirmala Sitharaman, right from all political parties. Let us debate what sort of loans you have provided to corporate companies. Is it not a fact that more than 16 lakh crores of rupees have been waived off for these corporates? 16 లక్షల కోట్ల రూపాయలు ఈ కార్పొరేట్లకు మీరు మొత్తానికి బ్యాంకులను ముంచి వారిని బయట వేయడం నిజమా కాదా? ఈ విధంగా కోటేశ్వరరావు గారు లాంటి పని చేసే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ పట్టుకొని ఇస్తావు కదా. మరి కార్పొరేట్ల సంగతి ఏంది? వాడు బ్యాంకులను ముంచిన లక్షల కోట్ల రూపాయలు వాడికి మళ్ళీ మాఫ్ చేస్తావు. కానీ అదే రైతు అడిగితే వాడిని ముప్పతిప్పల ఇబ్బంది పెట్టి నాశనం చేస్తావు. ఆ రైతు లేకపోతే నీకు తిండి ఎక్కడి నుంచి? మిస్టర్ మోడీ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీవన్, రాహుల్ గాంధీ ఆల్సో, బికాస్ యు ఆర్ నాట్ కన్సిస్టెంట్, and that is why I'm questioning you, Rahul Gandhi. You speak something else, your party is doing something else. So that is the ambiguity we are facing. And whereas employees have to pay, there is no question, there is no shortcut method. They are honest taxpayers, and like us, we pay tax. Or else everything is taxed for us, right from matchbox till everything through indirect GST, direct income tax, and when we go to temples and pray, we put everything in the hundis. As a Hindu, I am paying 3 taxes. So why I'm saying all these things is, every individual, every citizen is a constitutional authority, having submitted constitution to themselves. So we are the constitutional authority, right from Prime Minister to Chief Minister, whether it is Cabinet Secretary or Chief Secretary, whether it is Principal Home Secretary or the State DG, they are all DGP, they are all public servants. Why should people fear? Arey, we pay our taxes through which you take the salaries and you maintain your life. And you are answerable to me. And how is that you are threatening and frightening? Without any discussion, either at Parliament or Assembly, they are taking decisions. Where is the discussion? Panchayat level, municipality level, assembly level, on policy changes. On such one policy change we are discussing today in Telangana, most importantly in Hyderabad, Adanization of
again Telangana, is it happening? Namaskaram, Rahul Gandhi. You are every day in every press conference, you take the name of Adanis and Ambanis. But what is that your party is doing in respective states? I'll come back Karnataka later. Rajasthan we have exposed when pilot was there, how they were welcoming Adani in the midst of such short sellers exposures, also American short sellers exposures. Same way ikkada kuda ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన ఏం చర్చలు డిసిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాలేదు. కానీ సడన్ గా వచ్చి ఓల్డ్ సిటీ ఎలక్ట్రిసిటీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కరెంటు ఛార్జీలు ఆదాని కంపెనీ కలెక్ట్ చేస్తుంది అంటారు. ఆదాని కంపెనీకి ఈ పవర్ కు కలెక్షన్స్ కు ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని. అండ్ రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాలి, మీరు పొద్దున్న లేస్తే ఆదానిని తిడతారు, అక్కడ అంబానీని తిడతారు. మరి ఇక్కడ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదానికి అప్పనంగా అప్పచెప్తున్నాడు కదా ఓల్డ్ సిటీ ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్షన్స్ అని. అసలు ఎందుకు నువ్వు అంటే అదే చెప్తున్నా, ప్రభుత్వ రంగ సంస్థలను ఒకటొకటి ప్రైవేటీకరణ చేయడంలో సిద్ధాస్తులు నేను ముందు ఎందుకు? వీళ్ళందరికీ రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే వీళ్ళు ఎన్నికల్లో కొట్లాడతారు. ప్రజలకు ఏముంది, లాస్ట్ 1 year చూద్దాం, అప్పుడు మళ్ళీ వాడికి ఇది ఫ్రీ అది ఫ్రీ అంటే అయిపోయి వాడు కబ్జాలకు వస్తాడు. కానీ అయ్యా సామాజిక మాధ్యమాలు పోకొల్లలు ఉన్నాయి. మేము టీఆర్టీఎస్పీఆర్ ఛానల్ షో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో చేస్తాం. వ్యక్తిగత వైరాలు లేవు, పార్టీల సంఘాల పట్ల శత్రుత్వాలు లేవు. మళ్ళీ అధికారిగా వచ్చినా కూడా ఆయన అధికారిగానే ఆయనను మేము ప్రశ్నిస్తాం తప్ప ఇక్కడ ఎవరికో విరుద్ధమో వారికో కాదు, అంత ప్రజాహితమే. మేమే బాస్లమండి. ముఖ్యమంత్రి గారు ఎవరిని బెదిరిస్తారు? మీరు చర్చ మాత్రం చేయకుండా మీరు ఎట్లా చెప్తారు? అదే చర్చ. అందు గురించే వారితో ఒక మాట తీసుకునే ముందు వారిని ఎందుకు పిలిచానంటే, ఫస్ట్ నాకు ఈ పాట ఏందో నాకు అర్థం కాలే. వారు ఒక పాట రిలీజ్ చేశారు. ఫస్ట్ ఈ పాట గురించి ఒక్కసారి ప్లే చేసి ఒక నిమిషము. సార్ ఈ పాట ఏంటి సార్? ఇది మీరు రిలీజ్ చేశారు. ముందు తమరికి నమస్కారం తెలియజేస్తూ, మీరు ఒక మంచి కాన్సెప్ట్ తో సమాజానికి సందేశం ఇవ్వాలని ఆలోచన ఒక్క ఎత్తైతే, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ నుంచి అడ్డుకోవాలని మీ తపనని ముందు నేను స్వాగతిస్తూ ఇప్పుడు ఈ పాట గురించి తెలియజేస్తున్నాను. మేము ఎస్టీ లంబాడి బంజారా ప్రతి సంవత్సరము మేము జరుపుకునే పండుగలలో అంటే ముత్యాలమ్మ, మళ్ళీ శీతల పండుగ, అలాగనే తీజ్ పండుగ అని గోధుమలు నానబెట్టి మొలకల ద్వారా అంటే బతుకమ్మ అని ఏ విధంగా ఆడతారో అదే విధంగా మా దాంట్లో తీజ్ పండుగ, ఆ పండుగ సందర్భంగా ఆ పాడుతున్న పాట దృశ్యం అది. దాంట్లో మీనింగ్ఫుల్ గా అంటే మన పాత కాలంలో కూడా మనం ఎవరైతే మన పెద్ద ఉంటారో వాళ్ళని ఏ విధంగా అనుసరించాలి, వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తేనే మన భవిష్యత్తు అనే మీనింగ్ వచ్చేటట్టు ఆ పాట అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు మన పెద్దవాళ్ళు లాగానే ఉన్నారు. కానీ మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది, వాస్తవంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటి ప్రైవేట్ పరం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పటికీ అంటే ఇక నుంచి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. ఇవన్నీ ప్రైవేటీకరణ ముసుగులో కొంతమంది చేతుల్లోనే ఇవి చేరడం వల్ల రాబో రోజుల్లో ఈ రిజర్వేషన్ కానీ ఏం ఉండవు, మళ్ళీ పూర్వ స్థితికి చేరుకుంటారు. మీరు ఒకటి గమనించండి, మీరు కానీ నేను కానీ ఈ స్థాయికి వచ్చి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మాట్లాడుకొని నేను హైదరాబాద్ ఎందుకు పట్టుకొని ఉంటున్నారంటే, ఎస్ ఈ యొక్క రాజ్యాంగంలో మనకు కల్పించిన ఆ యొక్క కొన్ని పథకాల వల్ల కొన్ని దీని వల్లనే మనం ఈ స్థాయికి రిజర్వేషన్ వల్ల కానీ ఏదైనా కానీ మనం మౌలిక సదుపాయాల వల్ల మనం ఈ స్థాయికి నేను చేరుకున్నా. నేను పుట్టింది మారుమూల పల్లె, కానీ ఇక్కడ వచ్చి నా గొంతుని సమాజానికి వినిపించడం వచ్చేదైతే మీరు ఏదైతే ఈ యొక్క ఛానల్ ద్వారా సమాజానికి కనువిప్పు కలిగించాలని ఒక దృక్పథం ఉందో దానికి తగ్గట్టుగా ఆధారాలు సేకరించారు. కాబట్టే నా యొక్క ప్రజలందరికీ కనువిప్పు కలిగించాలనే కోణం మీలో ఎలా ఉందో అదే ధోరణితో సరే మీరు నేను మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. ఈ ప్రైవేటీకరణ, అన్నెసెసరీ లాసెస్, ఈ యొక్క దుబారా ఖర్చులు ఎక్కడ ఏ విధంగా మొత్తం జరుగుతుంది అనేది బహిరంగంగా మీరు కూడా ఆర్టీఐ లెటర్ ద్వారా మీరు తీసుకున్నారు.
నేను ఆర్టీఐ లెటర్ తో పాటు వివిధ మార్గాల ద్వారా నాకున్న బ్యాచ్ని, స్పెషల్ బ్యాచ్ని ఫీల్డ్ మీద పంపించి సేకరించిన తర్వాత నాకు దిమ్మ తిరిగిపోయే కొన్ని సమాచారం చేరింది. అది ఎటువంటి సమాచారం అంటే దాని పట్ల వస్తాను మీకు. ట్రీ ఫెన్సింగ్ అని ఒకటి, ఆ ఫెన్సింగ్ లో ఉండేటువంటి రేట్లు ఆల్రెడీ నేను పబ్లిక్ లో పెట్టాను. కానీ మిమ్మల్ని స్పెసిఫిక్ గా మీరు కూడా ఆర్టికల్ ద్వారా తీసుకున్నారని తెలిసింది. మళ్ళీ అదే విధంగా అమెరికన్ కన్సలేట్ లో అక్కడ రీలేయింగ్ ఆఫ్ కేబుల్స్ దొంగలు ఏ విధంగా కొట్టేసినారో, ఎస్సీలు వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మహానుభావ, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కానీ మీరు మాకు శత్రువులు కాదు. చట్టబద్ధంగానే మీరు అధికారులు కాబట్టి ప్రజాధనం ఈ విధంగా కొల్లగొడతా ఉంటే మేము ఆధారాలతో మీకు నోటీసులు కూడా ఇచ్చిన తర్వాతనే షో చేస్తున్నాం. ఇక్కడ కూడా ఈ రోజు నేను క్లియర్గా వారిని ప్రైవేటీకరణ ఆదానికి అప్పజెప్పడం వల్ల ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనాలనా, దీన్ని ఆల్రెడీ టీజీ మళ్ళీ కొత్తగా తెలంగాణ టీజీ తెచ్చింది, తెలంగాణ జెన్కో అనాలనా, తెలంగాణ టీఎస్పీడీసీఎల్ అంటే టీజీ ఎస్పీడీసీఎల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ అనుకోవాలన్నా, 3-4 దీన్ని విభజించిండ్రు. ఈ విభజించిన అన్ని కూడా ఒక చిన్న భాగాన్ని తీసుకుపోయి వీళ్ళకి అప్పచెప్తున్నారు ఆదానికి. ఇది అసెంబ్లీలో ఎక్కడైనా చర్చ జరిగిందా? లేదు. మీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటుంది కదా, మీ బోర్డు చైర్మన్ డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ప్రజలతో ఫస్ట్ మమేకమై చర్చించాలా గ్రాస్ రూట్ లెవెల్లో. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో మున్సిపాలిటీస్ ఉన్నాయి. మున్సిపల్లో ఎక్కడైనా ఈ పబ్లిక్ హియరింగ్ చేశారా? మీకు ఆ సమాచారం ఏమైనా ఉందంటారా? అయితే నాకున్నటువంటి సమాచారం మీతో నేను పంచుకుంటున్నా గురుగారు. వాస్తవంగా ఆగాక్షణంగా వచ్చిన సమాచారం కాదు ఇది గత 10 సంవత్సరాలుగా వివిధ రకాలుగా అంటే ఎనీ కాస్ట్ ఈ విద్యుత్ అంటే ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నెట్టాలనే దృక్పథంతో కోణంతోనే ఈ యొక్క లాసెస్ మీద రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావటం. అందులో భాగంగా మీకు ఐడియా ఉండొచ్చు, రైతులకు బావుల దగ్గర మోటార్ పెట్టాలి, ఎక్కడ లాసెస్ ఎక్కువ పోతుంది, ఎక్కడ తక్కువ వస్తుంది. వాస్తవంగా మీకు తెలుసు, నాకు తెలుసు, మరి అందరికీ హైదరాబాద్ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. ఓల్డ్ సిటీ అనగానే సరిగ్గా వాటర్ బిల్లు కట్టరు, కానీ ఎక్కువగా వాటర్ ఎక్కడనే కన్జ్యూమ్ అవుతుంటది. అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ విషయం లేదు, అక్కడ చేశాను కాబట్టి. అది దీంట్లో మనం ఏదో హైడ్ చేస్తే కాదు. విద్యుత్ అంటారా, విద్యుత్ కూడా అదే విధంగా వాడుకుంటారు, కాకపోతే సరిగా అకౌంటబిలిటీ లేదు అనేది నిత్య సత్యం. దీనికి ఇప్పుడు మన ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కొన్ని ఎంఐఎం శాసనసభ్యులుగా ఆయన మాటల్లోనే ఒక చురుక అంటించినట్టు, ఎస్ మీరు కూడా నాకు సహకరించండి, ఒక వ్యవస్థని బాగుపరిచే క్రమంలోనే ఫలానా సిద్దిపేట దగ్గర లాస్ ఉంది ఇక్కడ అని రకరకాల చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా లాసెస్ ని అంటే ఈ అనాథరైజ్డ్ అంటే అనధికారికంగా విద్యుత్తుని దోపిడీ చేస్తున్నారో దాన్ని అరికట్టడానికి మార్గాన్ని అన్వేషించుకొని వేస్తామని చెప్పడం మంచిదే. కానీ ఇప్పుడు మనము ఈ యొక్క ఓల్డ్ సిటీని టోటల్ గా ప్రైవేటైజేషన్ అయితే కాలేదు. దానికి సంబంధించి ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న ఆధారం, దానికి లావాదేవీలు, పేపర్ నెట్వర్క్, పేపర్ మీద అదిగో వచ్చారు అదిగో చూస్తున్నారు, ఆదాని వాళ్ళు వచ్చారు, రకరకాలుగా వస్తుంది. కానీ వాస్తవంగా ఆథరైజేషన్ గా ఆదాని వచ్చి క్యాంపు పెట్టి క్యాంపు సర్వే చేయడం, లేకుంటే ఏదో కేబులింగ్ చేయడం అనేది ఇది ఇంతవరకు అయితే ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. సరే, ఎనీహౌ ఇంతకు ముందు ఉన్న సిఎండిలు ఇప్పుడున్న సిఎండి కంపేర్ చేస్తే సరే గతంలో మాత్రం నిజంగా గుట్టోడు ముందు మన దీపం పెట్టాం, దానికి సరిగా వాళ్ళకి కనబడదు. అలాగనే వ్యవస్థ నిర్వీర్యం కావటానికి మరియు లాసెస్ లో నెట్టబడటానికి మరి గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని బిల్లులని, విద్యుత్తు వాడకానికి సంబంధించిన బిల్లులని రికవరీ చేయకపోవడం, అందులో మరి ఈ లాసెస్ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఓల్డ్ సిటీ దగ్గర పోయి గినక ఏమైనా అయితే మా ప్రభుత్వాన్ని దెబ్బ అని అప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క మా సిఎండీలు యాక్చువల్గా సిఎండీలు అప్పుడు ఏ విధంగా నియమించబడ్డారు, 3 years 2 years, కానీ 7 years 8 years 10 years ఉంచడం వల్ల వీళ్ళలోని లోపాలని ఆపోజిట్ గా ఉన్నటువంటి ఎంఐఎం సహోదరులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం లేదని కేవలం ఎంఐఎం కు సంబంధించిన శాసనసభ్యులు కానీ ప్రభుత్వ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో భయపడి అక్కడ పోయి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు చేసే క్రమం మొదలైంది కాబట్టి
ఇవన్నీ రకరకాల ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా 2-3 గొడవలు అయినాయి. ఈ విధంగా జరుగుతుంది. కానీ వాస్తవంగా అయితే చూపిస్తాను కొన్ని ఇది పాత గొడవలు చూపిస్తాను, కొత్తవి కూడా. కాకపోతే మనం స్వాగతిద్దాం ఏది కూడా మంచి చర్య, అది కూడా పారదర్శకంగా జవాబుదారితనంతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏది చేసినా మనం స్వాగతిద్దాం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మనం ప్రశ్నించేది ఒకటే, మీకు తెలియదా సిద్దిపేటలో ఏం సంగతి ఏంది? మీకు తెలియదా గజ్వేల్ల సంగతి ఏంది? మీకు తెలియదా సిరిసిల్లాల సంగతి ఏంది? అన్నిటికన్నా మరీ ముఖ్యంగా మీకు తెలియదా ఓల్డ్ సిటీలో సంగతి ఏంది? మీరు సడన్గా ఈ విధంగా తీసుకొని రావడం వల్ల మిమ్మల్ని శంకిస్తున్నారు. ఎందుకంటే ఆదాని ఎందుకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచన కరెక్ట్ అయిన విధానము మళ్ళా ఆచరణలో పెట్టాల్సినటువంటి విధానాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆదాని ఎందుకు? మీ రాహుల్ గాంధీయే పొద్దున్న లేస్తే ఆదానిని తిడతాడు, అది నిజమా కాదా? ఏ విధంగా కొల్లగొడుతున్నారు మన ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజాధనాన్ని పొద్దున్న లేస్తే మీ రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఒకసారి మీకు గుర్తు చేస్తాను, చూపిస్తాను ముఖ్యమంత్రి గారు, మీరు మర్చిపోయినట్టున్నారేమో. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తే చెప్పాలి కదా సార్, ఆయన మర్చిపోతారు ఒక్కొక్కసారి, వారు బిజీ ఉంటారు. देखें उस स्टॉक्स उनके तो बड़ी इंटरेस्टिंग बात है। जनता अदानी जी को मोदी जी से डायरेक्ट रिलेट कर रही है। मोदी जी की हार होती है, स्टॉक मार्केट कहता है भैया मोदी जी गए तो अदानी जी गए, मतलब डायरेक्ट रिलेशनशिप है, करप्शन की रिलेशनशिप है। और देश ने नरेंद्र मोदी जी को साफ कह दिया है कि हम आपको नहीं चाहते हैं। एंड दिस इज द मेन थिंग दिस इलेक्शन हैज सेड। द कंट्री हैज unanimously and clearly stated we do not want Mr. Narendra Modi and Mr. Amit Shah to be involved in the running of this country. We do not like the way they have run this country. We do not appreciate the way they have attacked the constitution. We do not appreciate the way they have run this country for the last 10 years. So that is a huge message to Mr. Narendra Modi. Adani ji के आपने स्टॉक्स को देख ఇప్పుడు కోటేశ్వరరావు గారు, రాహుల్ గాంధీ చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి అర్థమయ్యే భాషలో నేను తెలుగులోనే మాట్లాడతాను, ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు ఆల్రెడీ. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆదానికి మోడీకి ఉన్న కనెక్షన్ చెప్పాడు, మోడీ పడిపోతుందని ఆదాని స్టాక్స్ పడిపోయినాయి, ఇదంతా అవినీతి పరమైన వాళ్ళ ఒక రిలేషన్షిప్ అని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. అవినీతి పరంగానే మొత్తం పొద్దున్న లేస్తే దేశ సంపదను కొల్లగొడుతున్నారని మీరే విన్నారు. అంటే ఆదాని మోడీ ఇద్దరు కలిసి, బీజేపీ అమిత్ షా కలిసి, వీళ్ళు కలిసి ఆ పార్టీ కలిసి కొల్లగొడుతున్నారు అని చెప్తా ఉన్నారు. అంటే మీరేమైనా మరి బీజేపీ వైపు పోతున్నారా అనే అనుమానం అందరికి వస్తుంది. ఎందుకు మీరు అక్కడ ఆదాని ఆయన తిడుతూ ఉన్నాడు, ఆదాని బీజేపీ ఒకటే ఆయన చెప్తా ఉంటే అదే ఆదానికి మీరు ఇవ్వడంలో అర్థమైంది. మీరు ఒక ఎంప్లాయీ, మీరు సర్వీస్ రూల్స్ మీకు పరిగణిస్తాయి, కానీ మీరు ఒక మానవతావాది, ఒక మామూలుగా ఒక పౌరుడు కూడా కాబట్టి ఒక పౌరునిగా మీకు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆదానికి అప్పచెప్పాడు, అక్కడనేమో ఆయన స్టాక్స్ కొల్లగొట్టి ఏ విధంగా లూటీ చేస్తున్నారో ఆదానికి బీజేపీకి సరి అయిన సంబంధం ఉంది, అక్కడ బీజేపీ పడిపోతుంది అనగానే ఆదాని స్టాక్స్ పడిపోతున్నాయి, ఇదంతా ఇద్దరు అవినీతి పరులు అని చెప్తున్నారు. ఏమంటారు మీరు దీని విషయం? మీరు పౌరుడు గురుగారు మీరు చెప్పేదానికి క్లియర్ మీకు విశ్లేషణాత్మకంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వాస్తవంగా ఇప్పుడు అంటే నేను ప్రజెంట్ మన తెలంగాణ ముఖ్యమంత్రి వారికి నమస్కరిస్తున్నాను, కానీ వారికి వ్యతిరేకంగా కానీ ఆయనకి అనుకూలంగా మాట్లాడలేదు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తూ సమాజాన్ని తెలియజేస్తున్నాను. నంబర్ 1, మీరు ఒకటి గమనించాలి. గత 5 సంవత్సరాల క్రితం నేను జిహెచ్ఎంసీ ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు ఈ స్ట్రీట్ లైట్ మొత్తం అంటే మామూలు లైట్లు తీసేసి ఎల్ఈడి లైట్ పెట్టాలని వచ్చింది. వచ్చేటప్పుడు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి, ఈ ఎల్ఈడి బల్బు పెడితే ప్రతి నెల 1 కోటి రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది కదా, అది 30 లక్షలే పడిపోద్ది, మిగతా 70 లక్షలు వస్తుంది కదా, ఆ 70 లక్షలు మాకు ఇచ్చేయండి, 5 సంవత్సరాల్లో అయిపోతుంది మా టర్ము, తర్వాత ఈ లైట్లు మొత్తం మీరే ఉంచుకోండి, మీరే మెయింటైన్ చేసుకోమన్నారు. అంటే ఈ లాసెస్ ఏదైతే ఉందో లాసెస్ ని మీరు ఏదైతే ఎక్సెస్ ఉందో దానికి ఎల్ఈడి బల్బు వాడటం వల్ల కరెంటు యొక్క ఆదాయం అంటే బిల్లులు చెల్లింపు తగ్గిపోతుంది. ఎంత అయితే తగ్గిపోతుందో ఆ అమౌంట్ ఇవ్వని వాళ్ళు అగ్రిమెంట్ అయింది. అదే విధంగా ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి టోటల్ గా ఓల్డ్ సిటీగా నాకు తెలిసి కొత్తగా మీరు ఆదాన్ని మీరు మెయింటైన్ చేయండి మరి అప్పచెప్పినట్టు లేదండి. నేను రీసెంట్ తెలుసుకున్నది ఏంటంటే అక్కడ లాసెస్ 30% లాసెస్ ఉంది, కానీ ఈ యొక్క కేబులింగ్ సిస్టమ్ ఈ థెఫ్ట్ జరగకుండా కనుక అరికట్టినట్టయితే ఈ లాసెస్ ని ఒక 30% నుంచి అప్రాక్సిమేట్లీ చెప్తున్నా మీకు ఒక 5% తీసుకొస్తే 25% మనం సేవ్ చేసినట్టు. అంటే దాదాపు 10 కోట్లు ఒక నెలకి మనం సేవ్ చేసామంటే
దాంట్లో ఒక 80% 70% వాళ్ళకి పేమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ గతంలో నడిచిన విధంగా ఇప్పుడు నడుస్తుందనే కాన్సెప్ట్ తోనే అనేది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. కానీ కొత్త విషయాలు కూడా మీరు చెప్పారు. మళ్ళొక్కసారి ఇంకోటి కూడా విందాం రాహుల్ గాంధీ వీడియో. हमारे जवानों को कहा जाएगा, देखिए अदानी जी का जमाना है, आपका बेटा मर गया, आपका भाई मर गया, उसको हिंदुस्तान की सरकार शहीद का दर्जा नहीं देगी, उसकी रक्षा नहीं करेगी। तुम जानो, तुम्हारा काम जाने। ये अदानी जी का जमाना है। कोई अग्निवीर योजना हो क्यों रही? क्योंकि सरकार चाहती है कि डिफेंस का जो बजट है बड़े बड़े उद्योगपतियों के बैंक अकाउंट में जाए। पहले क्या होता था, हिंदुस्तान के हथियार ऑर्डिनेंस फैक्ट्री में बनते थे, गोला बारूद ऑर्डिनेंस फैक्ट्री में बनता था, HAL हवाई जहाज बनाता था। अब क्या हो रहा है, HAL को परे कर दिया। अदानी जी अब हथियार बनाएंगे, बारूद बनाएंगे, गोलियां बनाएंगे, ड्रोन बनाएंगे, हवाई जहाज बनाएंगे। और भाइयों बहन, ये बनाने वाले नहीं है। ये होगा क्या, बाहर की कंपनियों को कॉन्ट्रैक्ट दिया जाएगा और अदानी जी को उनका पार्टनर बनाया जाएगा और फिर उनका माल अदानी जी यहाँ बेचेंगे और डिफेंस का बजट सीधा अदानी जी के बैंक अकाउंट में जाएगा और हमारे जवानों को कहा जाएगा अदानी जी का जमाना है। అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి మీరు ఏమంటారు? వారు క్లియర్గా చెప్తున్నారు అదానిక జమానా. మీరు అప్పనంగా అప్పచెప్తే మీరు ప్రైవేటీకరణ దిశగా పోతున్నారా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్? మీరు అది చెప్పండి ఫస్ట్. దాని ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎంతో మందికి రిజర్వేషన్ ద్వారా ఇక్కడ కొలువులు వస్తున్నాయి. వాళ్ళందరినీ మీరు నిర్వీర్యం చేసి ఇప్పుడు వారు చెప్పినట్టు, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. తప్పుంటే మమ్మల్ని మీరు కరెక్ట్ చేయండి. మళ్ళీ మీకు షో చేస్తాను పిలిపించి. కోటేశ్వరరావు గారు కూడా వస్తారు. మళ్ళీ వారు క్లియర్గా చెప్తున్నారు, అంత కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాడు ఆయన, ఏం చేయడు. అంటే వేరే వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తాడు. అంటే ఇక్కడ మెల్లమెల్లగా ఈరోజు ఇప్పుడు కలెక్ట్ ఎవరు చేస్తున్నారు? ఎలక్ట్రిసిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మళ్ళీ మీరు ఒక మంచి ఆలోచన చేసి ఒక తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. అది సంతోషించాం మేము. అరే చాలా సంతోషం అనుకున్నాం. కానీ యాప్ తేవడమే మళ్ళీ ఆదానికి అప్పచెప్పడంలో ఆంతర్యం ఏమిటి? మీ మాట ఏం సార్, ఏమంటారు? కొలువులు పోయినట్టే కదా గురుగారు. ఇప్పుడు సార్ చెప్పండి. నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. అయితే ఈ యొక్క ఇప్పటికీ ఓల్డ్ సిటీని ఆదాయానికి అప్పచెప్పారనే వర్డ్ని ఉంది. అది నేను కూడా రకరకాలుగా చూశాను, విన్నాను. కానీ ఈ యొక్క అగ్రిమెంట్ లో టోటల్ గా ఈ ఓల్డ్ సిటీ బౌండరీస్ మొత్తము ఇన్ని కనెక్షన్లు ఇట్లా ఉన్నాయి, మీకు అప్పచెప్తాము, మీరే మెయింటైన్ చేసుకోండి, మీరే బిల్లులు మొత్తం కలెక్ట్ చేయమని అనేది ఇది టోటల్ గా కంప్లీట్ గా ఫుల్ స్టెప్ లో కాలేదు గురుగారు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు దయచేసి ప్లే చేయవచ్చు. కానీ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేవలం అక్కడ థెఫ్ట్ జరుగుతుంది, లాసెస్ ఎక్కువ ఉంది. లాసెస్ ని అరికట్టే క్రమంలోనే Adani Group. CM Revant's plan to let Adani Group collect power bills in Hyderabad Old City raises suspicions. The Telangana Chief Minister Revanth Reddy's announcement on June 30th that the Adani Group will be permitted to collect electricity bills for distributing electricity in Hyderabad's Old City took many by surprise, including those in his own government. The state came as a surprise to many. The statement, as the Telangana government does not purchase electricity from the Adani Group, Vinandi sir, nor does it have an agreement for the distribution of electricity in Hyderabad's Old City or anywhere else in the state. The question then is, why does CM Revanth Reddy want to bring in the Adani Group almost as a loan collector? Yes. Okay. What connection state government has? Simply I'm asking you. Telangana government does not purchase electricity from the Adani Group. Ante bhavishyatlo konabotunda. Nor does it have an agreement for the distribution of electricity in Hyderabad's Old City. Bhavishyatlo cheyabotunda. Or anywhere else in the state. Ekkadaina unda. మరి ఎక్కడ లేనిది సడన్ గా అదాని గ్రూప్ ఎట్లా వచ్చింది? అంటే మీరు మొత్తాన్ని అప్పజెప్పదలుచుకున్నారా, ప్రైవేటీకరణ చేయదలుచుకున్నారా? అందు గురించి అడిగాను నేను. ఇది ఉంది కాబట్టి ఇది నేను దాచి మిమ్మల్ని అడిగాను, చెప్పండి. అయితే ఒకటి, మీరు కూడా మంచి అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరు ఛానల్ పెట్టి అంత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ముందుకు వెళ్ళలేరు, నాకు తెలుసు. మీ నుండి ఇంటర్వ్యూ అనగానే నేనే ముందే 10 రకాలు ఆలోచించాను. ఎనీహౌ మనం ఇంత ముందు కూడా చెప్పే వరుస క్రమంలో చెప్పాను. ఈఈఎస్ఎల్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారో మీరు బల్బు మీద చూడండి, అన్నింటి మీద ఈఈఎస్ఎల్ ఉంది. దానికి సిఎస్ఎంస్ కి అగ్రిమెంట్ నాకు తెలుసు. అయితే ఇక్కడ కూడా టోటల్ గా ఈ యొక్క ఓల్డ్ సిటీని అట్లా టోటల్ గా అమ్మేసినట్టు కాదు, వాళ్ళు ఏదో చేసుకున్నట్టు కాదు. మరి నాకు ఈ లాస్ట్ వీక్ వరకు నేను తెలుసుకుని మీకు ఇంకొక వీడియో చూపిస్తాను.
ఇంకొక వీడియో చూపిస్తాను. Mumbai Youth Congress workers participated in a massive protest against Adani Electricity Smart Meter project. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మీరే, మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీరు కూడా ఇంతకుముందు చేశారు, ఇవన్నీ మొదలు పెట్టారు. బీజేపీ, ఏఐఎంఐఎం, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది. యూ హ్యావ్ టు ఆన్సర్ పీపుల్. मनमानी कैसा चलेगा भैया? వాస్తవంగా See, it is a massive demonstration. నేను చిన్న వీడియోలు 100 వీడియోలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు, పెద్ద ఎత్తున పంపిస్తాను. కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఆదాని పట్ల, అంబానీ పట్ల ఏమేం చేస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా. లీడర్లు రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడతారు, కార్యకర్తలు, కింది కార్యకర్తలు ఒకటి చేస్తున్నారు, ముఖ్యమంత్రులుగా మీరు ఒకటి చేస్తున్నారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వాళ్ళు ఒకటి చేస్తున్నారు. ఈ అయోమయం దేని? ఎందుకు ఈ అయోమయం? మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక టీజీ యాప్, ఎలక్ట్రిసిటీకి యాప్ పెట్టాలనుకున్నారు, అందరూ దాన్ని స్వాగతించింది. దాని వెనకాలే మళ్ళా వీళ్ళు కలెక్షన్ ఎందుకు? ఆ కలెక్షన్ లో 100 రూపాయలు కలెక్ట్ చేస్తే 25 రూపాయలు వాళ్ళకి అప్పనంగా ఎట్లా ఇస్తున్నారు? మీరు ఏ లెక్కన ఇస్తున్నారో అగ్రిమెంట్ బహిర్గతం చేయండి. ఏం సార్ ఇది? గురుగారు తమరు చెప్పినట్టు ఆ అగ్రిమెంట్ బయటకు వస్తే మనం మాట్లాడగలం. అయితే 100 రూపాయలు కలెక్ట్ చేస్తే 25 రూపీస్ ఎందుకు అనేది మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా మీకు. దయచేసి అంటే నేను తమరికి అని ఏదో అంటే తప్పుడు సమాచారం ఇవ్వదలుచుకోలే. ఇప్పుడు మనకు 100 రూపాయలు విద్యుత్ పోయే దగ్గర 30-40 రూపాయలు వసూలు వస్తున్నాయి కదా. మిగతా 60 రూపాయలు కూడా వసూలు అవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము కాదు, గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అంటే గతంలో కాంగ్రెస్ ఉండని, టిఆర్ఎస్ కానీ టీడీపీ ఎవడున్నా కూడా ఓల్డ్ సిటీ అంటే ఒక రకంగా అంటే వాళ్ళు చూసి చూడనట్టు వాళ్ళు రావడం, అక్కడ ఉన్న విద్యుత్ వినియోగదారులతో పాటు ప్రతి ఒక్క అంటే మన అక్కడ ఉన్న సహోదరులు అందరూ ఎస్ ఇదేదో పుక్కటకు వచ్చేది, ఈ డిపార్ట్మెంట్ ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు అనుభవించడం ఇది ఆనవాయితీకి వచ్చింది. కానీ ఇప్పుడు దృష్టి పెట్టడం వల్ల దాని రహస్యం ఏంటంటే మనకు రాకుండా పోతున్న అమౌంట్ అంటే 100 రూపాయలు వసూలు అయితే మనకు ఇప్పుడు 30 రూపాయలు వస్తుంది. మళ్ళీ 100 రూపాయలు కనుక మనకు లాసెస్ ని తగ్గించి 100 రూపాయలు రాబట్టి చేయగలిగితే 25 రూపీస్ అనేది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తెలంగాణ's decision to assign electricity bill collection to Adani Group has faced strong opposition from the state's power utility employees. They demonstrated outside the Telangana Southern Power Distributor Company Limited (TGS PDCL) headquarters, demanding transparency from Chief Minister regarding the agreement with Adani Group, particularly for bill collection in Hyderabad's old city. The Joint Action Committee so and so వాళ్ళు they emphasized that over 55,000 employees would protest statewide if the decision isn't revoked. ఇది ironically Maharashtra Congress leaders protested against Adani Electricity in Mumbai over rising. ఇది కూడా మీకు చూపించాను ఇప్పుడే. In Maharashtra they protest against Adani Electricity, but in Telangana they want to hand over same job to Adani Saab. Any chance you can explain the dichotomy? Rahul Gandhi ji, KTR asked. ఇక్కడ కేటీఆర్ చేయిస్తున్నాడు, బీఆర్ఎస్ చేయిస్తున్నాడు అని కాదు ముఖ్యమంత్రి గారు. దీని వెనకాల మతలబ్ ఏంది? ఇక్కడ చూడండి, ఇది హైదరాబాద్ పోస్ట్. ఇక్కడ చూడండి ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది చూపించాను కదా, దాంట్లో క్లియర్గా ఉంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది. ఇక్కడ చూడండి, ఇది కూడా చూపిస్తున్నాను. Locals in Hyderabad Old City confront power department officials, call them Adani's men. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. 8th July ముఖ్యమంత్రి గారు. Upon learning about the incident, local political leaders rushed to the place and asked the officials to leave. ఇదే చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఇదే చెప్పాలి. మీరు దీన్ని ట్యాకిల్ చేయకుండా చూడండి. పవర్ అఫీషియల్స్ ఇన్ ప్లెయిన్ కోట్స్ అరైవ్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ఓల్డ్ సిటీ టు డిస్కనెక్ట్ పవర్ సప్లై ఓవర్ నాన్ పేమెంట్ ఆఫ్ బిల్స్. The state Telangana State Southern Power Distribution Company Limited officials on Saturday, July 7th faced strong opposition at Vattepalli under the Meeralam division when they disconnected the power supply to households who did not clear power bills. A team of officials visited Guntal Shah Baba Dargah holding a big list of defaulters and simultaneously checking for power filter. CM Revanth Reddy garu on record
chairman and managing director, నేను ఓల్డ్ సిటీలో ఉండి I have submitted a complaint to Vigilance Department, Malakpet. They have conducted vigilance. Years happened. Till now, there is no action. With evidences, I have proved. Transformers, only boards betti, they are giving connections. And not only that, Revanth Reddy garu, you are holding municipal administration. How is that occupancy certificate is given when there are totally illegalities in house construction, Mr. Revanth Reddy? I am on record with GHMC. Illegal constructions, no setbacks. How are you giving occupancy certificate? When it is wrong, how is that amenities like water, drainage, and electricity connections are being given? And then how, instead of transformers, you are allowing only boards? Is this not a big scam, Revanth Reddy garu? దీన్ని correct చేయకుండా, how can you hand over? See, however, the locals gathered in huge numbers and opposed the action. They also informed the leaders about their presence in the area and called them Adani's men. Adani's men. అయిపోయింది కదా. ఇంకోటి ఇంకా చూపిస్తాం. పాతకాలం ఇది ఆల్రెడీ దే ఆర్ ప్రొటెస్టింగ్. ఇది క్లియర్గా ఆదానికి మీరు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ముందుకు వచ్చారు. నౌ ఐ విల్ షో యూ వన్ బై వన్. ఇట్ విల్ ఓపెన్, డోంట్ వరీ. లేదా అక్కడనే చదివిస్తాను. ఇక్కడ క్లియర్గా అటాక్స్ ఆన్ పవర్ స్టాఫ్ ఆన్ అప్స్వింగ్ ఇన్ హైదరాబాద్. 30 ఎంప్లాయీస్ ఇంజూర్డ్ వెన్ దే వెంట్ టు కలెక్ట్ బిల్స్. Everything is on record. And again, I am showing this also. చూడండి, అప్పుడు బహదూర్పూర్ ఎమ్మెల్యే 1 year ago. Bahadurpur MIM MLA threatening electricity officials not to collect bills from old city residents. पहले करना चाह रहे लोगों చూడండి ఎమ్మెల్యే అని. ప్రజాస్వామ్యమా, పాకిస్తాన్ లో ఉన్నామా, హైదరాబాద్ ఇండియాలో ఉన్నామా? एरिया में घुसेंगे आके आपकी करेंगे घुसेंगे. What words MLA is using? He is swearing on constitution. MLA garu, I should not forget, people are constitution. आम आदमी हर कोई जो है संविधान है. आप केवल चुने हुए से संविधान, लोगों से चुने हुए से इंसान है. आप भी एक संविधान है. किस तरह आप डराते हैं उन लोगों को? क्यों चुपचाप है रेवंत रेड्डी गारू? Why are you keeping quiet on this? First, these are the things which you should tackle. गरीबों को सताना. मैं क्या बोल रहा हूँ आपको? चलो निकलो आप लोग जाइए. जाओ लगाओ जाओ. चलो गरीब बस्तियों में आके तुम बच्चों को सताने का one fact is true ikkada. MLA what he says is, because even we are fighting KTR, BRS, they have announced TRS 100 square yards lopu unna varaku free annaru, anni maaf annaru. Till today they have not implemented, only selectively they have implemented. That is how we are showing, they are showing big bills. A government policy should be equally applied in this area, but that is not being done. नेक्स्ट टाइम मैं करना है, मैं आपको लास्ट टाइम आपको अच्छी तरीके से समझा रहा हूँ. अच्छी चीजें रहेंगी आपकी. गरीब बस्तियों में सुबह से शाम तक कमा के खाने वाले आके संगाएंगे तो अच्छी चीजें. Then what about MLAG? They are installing boards instead of transformers. Where is the loss? Where is the theft happening? Now I'll show you another disturbing video. So this is AML. Did they book any case? Ikkada chudandi. Idi kaadu. I'm sorry. When he went to question, case registered against BRS MLA from Huzurabad, Kaushik Reddy under new criminal law. The Karimnagar town police have registered a case against Bharat Rashtra Samiti MLA from Huzurabad under section 221 obstructing public servant in discharge of public functions and section 126 by wrongful restraint of
ది అఫీషియల్స్. ఇది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ్యాస్ బిన్ బుక్డ్ ఇన్ ఇక్కడ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జ్ అన్నారు. 126 to wrongful restraint. But what is happening ఇక్కడ? What is happening? अच्छी चीजें रहेंगी गरीब बस्तियों में सुबह से शाम तक कमा के खाने वाली आके मंगाएंगे तो अच्छी चीजें होंगी. చలో జాయి. సో వాట్ కేస్ దే విల్ రిజిస్టర్? ఫస్ట్ ఇది చెప్పండి. మీరు ఇది చెప్పాలా ఫస్ట్. ఇది చెప్పిన తర్వాతనే మీరు మిగతాది ఏదైనా చేస్తే దానికి అర్థం ఉంటుంది. అట్లానే దర్ ఈస్ అనదర్ వన్. దిస్ వన్ ఆల్సో ఐ వాస్ ట్రైంగ్ టు షో యూ హౌ రావడంలే. హీఈస్ ది అఫీషియల్ హూ వెంట్ టు కలెక్ట్. ఇది 30 మంది అక్కడ ఇంజ్యూర్డ్ అయింది. ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ ఓల్డ్ which are already there. This is what man assaults, threatens power department employee with knife, booked after video goes viral. See, చూసిండ్రా ఇది. First you correct this. Bring law and order into old city first. And are you ready to book cases? First ikkada you are not allowing any cases to be booked against anyone. So manaku the time takku undi kabatti inga nenu I'll straight away come. So ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు మీ సపోర్ట్ ఇక్కడ వై ఆర్ యు నాట్ అలౌ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి. ఓల్డ్ సిటీలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు? కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండ్రు. మరి అదే విధంగా ఇక్కడ మీరు పెడతారా? ఇంకోటి రెండోది, కొందరు కరప్ట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆ అఫీషియల్స్ తొత్తులై హానెస్ట్ కన్జ్యూమర్స్ ను వేధిస్తుంటారు. వాళ్ళకు మీరు రక్షణ కలిగిస్తారు. అంటే పారదర్శకత, జవాబుదారితనం. దేర్ షుడ్ బి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ public undertaking organizations or government departments. Will it happen with Adani like this thing? Now old city law, this is the problem. If you provide security, if you start booking cases, if there is law and order in old city, don't you think your own government officials, electricity board officials will collect these bills? Okati. And what you give 25% relief to the consumer. 25% మీరు మీకు ఆన్ ది బ్లాక్ 25% ఇస్తున్నామని మీరు చెప్పండి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఏమో వన్ టైం సెటిల్మెంట్ అంటున్నారు. ప్రభుత్వ కాలేజీలకు ఇవ్వాల్సింది మళ్ళీ ఇక్కడ కన్జ్యూమర్కు, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్కే ఇవ్వండి. 25% మీకు తక్కువ చేస్తాం, మీరు బిల్లులు కట్టండి అని. ఆ 25% తీసుకపోయి మీరు ఆదానికి ఎందుకు ఇస్తున్నారు? అక్కడ లా అండ్ ఆర్డర్స్ పరిస్థితే లేదు. మీ ఓన్ ఎలక్ట్రిసిటీ అఫీషియల్స్ పోయి పనిచేసే పరిస్థితి ఓల్డ్ సిటీలో లేదు. మీరు అది కరెక్ట్ చేయకుండా ఆదానిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంది సార్? లాస్ట్ మాటగా చెప్పండి. ఒక నిమిషమే ఉంది, ఒకటే నిమిషం ఉంది. చెప్పండి సార్. కోటేశ్వర గారు వైండ్ అప్ చేస్తారు. గురువు గారు, వాస్తవంగా తమరు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తా, దాని డౌటే లేదు. కానీ కేవలం ఓల్డ్ సిటీని ప్రాతిపదికన తీసుకోవడానికి రీజన్ ఏమిటంటే, ఎస్ అక్కడ ఎంత యూనిట్ పోతుంటే అన్ని యూనిట్ కి కౌంటబిలిటీకి అమౌంట్ వసూలు చేసినట్టయితే, ఇప్పుడు మాకు వచ్చేది 30% ఇన్కమ్, 30 పోయి 100% వచ్చిన తర్వాత వాళ్ళకి 25% ఇవ్వాలనే ప్రతిపదిక ఉంది అని నా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. మనం మీరే అంటే ఇది బయట ఇప్పుడు మేమున్నాము ఎల్బీ నగర్ 100% కలెక్షన్ వస్తుంది, కానీ ఇక్కడ ఆదానికి ఇవ్వలేదు. ఎక్కడైతే ఉంది ఇంతవరకు పాత ప్రభుత్వం వారు కానీ గతంలో కానీ కరెక్టెడ్ వాళ్ళు ఉండటం వల్ల ఇవన్నీ జరిగినాయి. అది గతం నుంచి ఆనవాయితీగా రావడం, దాన్ని ఎల్బీ నగర్ కూడా ఆదానికి ఇవ్వరని మీకు నమ్మకం ఏముంది? ఇక్కడ అయిన తర్వాత నేనేమంటున్నా, ఆ 25% కన్స్యూమర్స్ కి ఇవ్వండి బెనిఫిట్, కట్టమని చెప్పండి. మీ ఆలోచన గానీ సరే, మీరు మీ ప్రాతిపదికన మీ ప్రతిపాదించింది ఓకే, ఇది ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం హ్యాస్ టు టేక్ డిసిజన్, లేదా మా విద్యుత్ శాఖ అధికారులు సీఎండీ give that 25% to consumers. And first you maintain law and order. You see that the same law prevails, whether it is in Huzarabad or Old City. You are booking a case against opposition MLA there. What is happening here in Old City? Are you able to book cases and maintain law and order? Can electricity board official go and discharge his duties in Old City? This is the challenge for Revanth Reddy government. First, I hope you will correct that. Anyone can participate on my channel. You can differ with me. My number is 9440465339, to which even Google Pay and Phone Pay